నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు సంధ్య. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. జగిత్యాల జిల్లా మెట్పల్లి డివిజన్లో విద్యుత్ ఆర్టిజన్ కార్మికుల సమ్మె 6వ రోజుకు చేరింది. తమ సమస్యల పరిష్కారం కోసం టీవీఏఈ జేఏసీ ఆధ్వర్యంలో కార్మికులు నిరవధిక సమ్మెను కొనసాగిస్తున్నారు. ఉద్యమంలో భాగంగా మార్చి 26, 30 తేదీలలో రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి డివిజన్ కార్యాలయాల ముందు ధర్నాలు నిర్వహించగా ఏప్రిల్ 2న జిల్లా కేంద్రాలలో వంట వార్పు కార్యక్రమాలు చేపట్టారు. అనంతరం ఏప్రిల్ 7న వరంగల్లో భారీ మహాధర్నా నిర్వహించినప్పటికీ ప్రభుత్వం స్పందించలేదని నాయకులు తెలిపారు. ప్రభుత్వం నుండి వైఖరి, ఒకే సంస్థ, ఏపీఎస్బీ రూల్స్ వెంటనే, ఆర్టిజన్ల ఐక్యత, అన్మేళ్లను వెంటనే ప్రభుత్వం నుండి వైఖరి, యాజమాన్యం నుండి వైఖరి, ఏపీఎస్బీ రూల్స్ వెంటనే, ప్రభుత్వం నుండి వైఖరి, ఒకే సంస్థ, ఆర్టిజన్ల ఐక్యత. మెట్పల్లి డివిజన్ కోరుట్ల ఈఆర్ఓ. నేను బిల్ కలెక్టర్ జిల్లా మౌనికను మాట్లాడుచున్నాను. మాకు కనీస వేతనం ఇవ్వాలని మేము కోరుతున్నాము. గృహజ్యోతి వలన మాకు ఉపాధి మొత్తం కోల్పోయినాము. అయినా మేము తగ్గకుండా చేస్తున్నాము. కానీ మమ్మల్ని గుర్తించడం లేదు. ప్రభుత్వం మమ్మల్ని గుర్తించి పనికి తగ్గ ఫలితం ఇవ్వాలని మేము కోరుకుంటున్నాము. మేము డైలీ ఒక ఊరికి వెళ్ళి కలెక్షన్ చేయాలి అంటే మాకు పెట్రోల్కు డబ్బులు కూడా సరిపోవడం లేవు. అసలు మేము కరోనా టైంలో కూడా అస్సలు తగ్గకుండా చేసినాము. అయినా కూడా ప్రభుత్వం మమ్మల్ని అసలు గుర్తించడం లేదు. మాకు రెగ్యులరైజేషన్ చేసి మాకు కనీస వేతనం ఇవ్వాలి అని మేము కోరుకుంటున్నాము. పనికి తగ్గ ఫలితం అడుగుతున్నాము. మేము బిల్ కలెక్టర్స్ 20 ఏళ్ళ నుంచి పనిచేస్తున్నాను. మాకు గృహజ్యోతి వల్ల జీతం కోల్పోయాము. దయతలిచి గవర్నమెంట్ రెస్పాండ్ అయ్యి మాకు కనీస వేతనాలు ఇప్పించగలరు. మేము అవుట్సోర్సింగ్లో పనిచేస్తున్నాము. గృహజ్యోతి వల్ల మా బిల్లు కోల్పోయాము. మార్నింగ్ లేచి 6కి వెళ్ళి వస్తే కనీసం మాకు పెట్రోల్ ఖర్చులు కూడా వెళ్ళడం లేదు. కాబట్టి గవర్నమెంట్ దయతలిచి మాకు రెగ్యులరైజ్ చేసి కనీస వేతనాలు ఇప్పించగలరు. నా పేరు మహేష్. నేను మెట్పల్లి డివిజన్ కార్యాలయం నందు విధులు నిర్వహిస్తున్నాను. మరి తెలంగాణ రాష్ట్ర ఆర్టిజన్స్ జాయింట్ యాక్షన్ కమిటీ పిలుపు నిమిత్తము మేము 2 దఫాలుగా ధర్నా చేయడంతో పాటు వంట వార్పు కార్యక్రమాన్ని కూడా నిర్వహించి సమ్మె నోటీస్ కూడా ఇవ్వడం జరిగింది. మరి సమ్మె నోటీస్ ఇచ్చి కూడా ఈరోజు ఇప్పటి వరకు 6వ రోజు కూడా మేము సమ్మెను కొనసాగిస్తున్నాం. ఇందులో తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి
ఆర్టిజన్స్ కానివ్వండి, అన్మ్యాన్డ్ కానివ్వండి, స్పాట్ బిల్లర్స్ కానివ్వండి, బిల్ కలెక్టర్స్ కానివ్వండి, వీళ్ళందరూ కూడా సమ్మెలో పాల్గొన్నారు. మాకు పెద్ద పెద్ద డిమాండ్స్ అనేవి ఏమీ లేవు. మరి యాజమాన్యం దృష్టికి, మరి అధికారుల దృష్టికి, మరి ప్రభుత్వం దృష్టికి అనేక రకాలుగా మేము వినతి పత్రం ఇచ్చినప్పటికీ కూడా స్పందన లేదు. అందుకే మేము ఈ సమ్మెను కొనసాగిస్తున్నాం. మా డిమాండ్స్ వచ్చేంత వరకు కూడా ఇది సమ్మె ఇలాగే కొనసాగుతుంది. ఇంకా రోజు రోజుకి ఉధృతమవుతుంది తప్ప తగ్గడం మాత్రం ఉండదు. మరి ఇక్కడ మెయిన్ డిమాండ్స్ ఏంటంటే, ఒకటి కన్వర్షన్, అంటే ఆర్టిజన్స్కు ఉన్నటువంటి ఏపీఎస్సి రూల్స్ కావాలంటున్నాం. రెండోది అన్మ్యాన్లను ఆర్టిజన్గా గుర్తించాలంటున్నాం. మరి ఇదే విద్యుత్ సమస్యని నమ్ముకున్నటువంటి మరి బిల్ కలెక్టర్లు కానివ్వండి, స్పాట్ బిల్లింగ్ కానివ్వండి, పీసీఏ వాళ్ళు కానివ్వండి, వాళ్ళందరూ ఇదే విద్యుత్ సమస్య నమ్ముకున్నారు. ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము మరి గృహజ్యోతి పెట్టింది. అంటే ప్రతి సామాన్యునికి ఫ్రీగా కరెంట్ ఇవ్వాలనే ఉద్దేశంతో పెట్టింది తప్ప మరి ఈ బిల్ కలెక్టర్లను గుర్తించకపోవడం ఏంది? మరి దాదాపుగా 20 సంవత్సరాల నుంచి ఇదే మాతృ సంస్థ నమ్ముకొని మరి పనిచేస్తున్నారు. వాళ్ళ పరిస్థితి ఏంటి? బిల్ కలెక్టర్లకు కనీస వేతనమన్నా ఇవ్వాలి, అంతేకాకుండా పీసీఏ వాళ్ళకి ఇవ్వాలి, స్పాట్ బిల్లింగ్ వాళ్ళకి ఇవ్వాలని చెప్పి అనుకుంటున్నాం. పేరు విష్ణువర్ధన్ రాజు, వెల్లుల విద్యుత్ ఉప విద్యుత్ కేంద్రంలో ఆపరేటర్గా విధులు నిర్వహిస్తున్నాము. మేము గత 6 రోజుల నుంచి సమ్మె చేస్తున్నాము ఈ జేఏసీ ఆధ్వర్యంలో, రాష్ట్ర జేఏసీ పిలుపు మేరకు. కానీ ఇప్పటి కూడా ప్రభుత్వం మమ్మల్ని ఏమాత్రం గుర్తించలేదు. ఈ ఉద్యమాల యుగం అన్నది ఉద్యమిస్తే జయం అనే దాన్ని నానుడి తీసుకొని మేము ఉద్యమం మొదలుపెట్టినాము. ఆ రోజుకు చేరింది. అయినా మాకు కావాల్సిన చిన్న చిన్న కోరికలు మాత్రమే ఏపీఎస్సి రూల్స్ కావాలనుకుంటున్నాం మేము. అదేవిధంగా కన్వర్షన్, విద్యార్హత ద్వారా కన్వర్షన్ అవసరం ఉంది. అదే అన్మ్యాన్డ్ కార్మికులను రెగ్యులర్ చేయాలి, వాళ్ళని ఆర్టిజన్గా గుర్తించి జీవో నెంబర్ 11 ప్రకారము కనీస వేతనం అమలు చేయాల్సిన అవసరం ఉంది బిల్ కలెక్టర్లకు. దయచేసి మా గొంతెమ్మ కోరికలు కాదు, న్యాయపరమైన కోరికలు. ఈ కోరికలు నెరవేర్చాల్సిందిగా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాము. లేకపోతే మేము ఆమరణ నిరాహార దీక్ష కూడా సిద్ధంగా ఉంటాం అని పిలుపునిస్తున్నాం. నా పేరు కాశెట్టి రాంబాబు, జగిత్యాల జిల్లా కో చైర్మన్. ఈరోజు టీవీఏ జేఏసీ తెలంగాణ విద్యుత్ ఆర్టిజన్ ఎంప్లాయీస్ జాయింట్ యాక్షన్ కమిటీ తరఫున 6వ రోజు సమ్మె కొనసాగుతుంది. ఈరోజు ప్రధాన సంఘాలతోటి చర్చలున్నట్టు మాకు పూర్తి స్థాయిలో మాకు ఈ సమ్మెకు విలువనిచ్చి మాకు చర్చలు పిలిచి మా సమస్యలు పూర్తి స్థాయిలో పరిష్కరించాలని, ఆర్టిజన్లు కానీ, అన్మ్యాన్లు కానీ, బిల్ కలెక్టర్లు, పీసీఏలు అందరి సమస్యలు తీర్చాలని, ఈ సమ్మె ఇంకా ఉధృతం కాకముందే పూర్తి స్థాయిలో ఈరోజే మా సమస్య పరిష్కరించేలా చేయాలని కోరుకుంటున్నాము. రాష్ట్ర వ్యాప్తంగా ఇక్కడ 100% ప్రజెంట్ అవుతున్నారు. ఎక్కడ కూడా తగ్గేది లేదు. పూర్తి స్థాయిలో మా సమస్యలు తీర్చేంత వరకు ఈ సమ్మె యథావిధిగా కొనసాగుతుంది. అందుకని చెప్పి మీ మీడియా తరఫున కూడా మా తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.